హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్గా జున్ను అనేది ప్రిపేర్ చేసుకోవడం చూపిస్తానండి. దానికి ముందుగా ఒక 1/2 లీటర్ పాలు అనేవి తీసుకోవాలి. పాలకి 1 కప్పు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. అంటే ఒక 100 గ్రాములకి బెల్లము. మనకి ఇన్స్టెంట్గా జున్ను పాల పొడి అనేది దొరికిద్దండి. ఇది నేనైతే డీమార్ట్లో తీసుకున్నాను. డీమార్ట్లో అయితే అవైలబుల్గా ఉంటుందండి. ఇప్పుడు ఆ పాలల్లో మనం తీసుకున్న ఆ ప్యాకెట్ని కట్ చేసుకుని ఆ పొడి అంతా అందులో వేసేసుకోవాలండి. మొత్తం కలిపేసుకోవాలి. 1/2 లీటర్ పాలకి ఆ ప్యాకెట్ పొడి అంతా సరిపోతుందండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంది. దాన్ని మనం విస్కర్తో నీట్గా పాలల్లో కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం కలిసిపోయిందండి పాలల్లో పౌడర్ అంతాను. కలిసిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ ఒక గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని అందులో మనం తీసుకున్న 100 గ్రామ్స్ బెల్లాన్ని వేసేసుకుని బెల్లం అంతా వేసుకున్నాక ఆ వాటర్లో అది కరిగేలాగా వేడి చేసుకోవాలి. కొంచెం కరిగిన తర్వాత దాన్ని మనం ఆ పాలల్లో వడగట్టేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే అందులో ఏమన్నా నలకలు ఏమన్నా వస్తే కనుక బాగుంటుంది కదా, అందుకోసం అనేసి. ఇప్పుడు బెల్లాన్ని పోసిన తర్వాత ఆ విస్కర్తో మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఆ పాలలో ఆ బెల్లం అనేది మిక్స్ అయ్యేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా యాలకుల పొడి, మిరియాల పొడి కలుపుకున్నది 2 కలిపి కొంచెం కొంచెంగా వేసుకోండి. వేసుకున్నాక కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో కాసిన వాటర్ పోసి మనం తీసుకున్న పాల గిన్నెని పెట్టుకున్నాక దానిపైన మూత వేసుకుని దానికి మనం కుక్కర్ మూత అనేది పెట్టుకొని ఉంచుకోవాలి. విజిల్ అయితే పెట్టకండి. నేను గ్యాస్ కట్టర్ అయితే తీసేసి పెట్టాను. విజిల్ ఉంచేసి విజిల్ లేకపోకుండా 20 మినిట్స్ అనేది ఉడికించుకొని చూడాలి. చూసారు కదండి, జున్ను అనేది చక్కగా ప్రిపేర్ అయిపోయింది. తింటుంటే రియల్ జున్ను ఉండట్టే ఉందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై